అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2025వ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది, తేదీ, పట్టు వెడుపు సమయాలు, అలానే ఈ గ్రహణం ఏ దేశాలలో కనిపిస్తుంది, ముఖ్యంగా మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాల గురించి ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। మనకి 2025వ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు అయితే రానున్నాయండి। 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు। ఇప్పుడు వీడియోలో చెప్పుకోబోయే గ్రహణం మనకి మొట్టమొదటి సూర్యగ్రహణం అండి। 2025వ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం మనకి మార్చి 29వ తేదీన అయితే మనకి రానుందండి। ఎప్పుడు కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహణాలు అనేటివి మనకి ఎప్పుడు వెంటనే వస్తాయండి। అంటే మనకి చంద్రగ్రహణం వచ్చిందనుకోండి వెంటనే సూర్యగ్రహణం వస్తుంది। అలాగా మనకి వెంటనే మనకి ఒక 15 రోజుల వ్యవధిలోనే మనకి గ్రహణాలు అనేటివి వస్తాయండి। ఈ మార్చి నెలలో మార్చి 14వ తేదీన మనకి చంద్రగ్రహణం అనేది మనకి సంపూర్ణంగా రాబోతుందండి। ఈ గ్రహణం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను। మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు డిస్ప్లేలో మీకు థంబ్నెయిల్ అనేది అలానే ఐకార్డ్స్ లో వీడియో లింక్, డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తానండి। మొత్తం 2025వ సంవత్సరంలో ఎన్ని గ్రహణాల గురించి రానున్నాయి, వాటి గురించి ఇన్ఫర్మేషన్, అలానే చంద్రగ్రహణం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ రెండు కూడా నేను వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను। ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి। ఇప్పుడైతే ఈ గ్రహణం గురించి ముందుగా తెలుసుకుందామండి। అయితే సైంటిఫిక్ రీజన్ ప్రకారం అసలు ఎందుకు వస్తుందండి సూర్యగ్రహణం అంటే, భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిని అయితే చేరదండి। దీనిని సూర్యగ్రహణం అనే పేరుతో అయితే మనం పిలుస్తాము। అప్పుడు మనకి సూర్యుడు అనేది మనకి భూమి మీద ఉన్న వాళ్ళకి కనిపించడండి। కాబట్టి ఇప్పుడైతే మనకి రెండవ గ్రహణం ఏంటంటే సూర్యగ్రహణం అనేది మనకి మార్చి 29వ తేదీన అయితే మనకి వస్తుందండి। ఈ గ్రహణం పేరు వచ్చేసి పాక్షిక సూర్యగ్రహణం అండి। ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని మనము పంచాంగం ప్రకారం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము। ఈ గ్రహణం మనకి 2025వ సంవత్సరంలో మార్చి 29వ తేదీ అంటే ఫాల్గుణ అమావాస్య రోజున శనివారం రోజునైతే మనకి రానుందండి। ముందుగా అయితే ఈ గ్రహణం మనకి ఏ దేశాలలో కనిపిస్తుందో అవి తెలుసుకుందామండి। ముందుగా ఈ గ్రహణం కనిపించే దేశాలు వచ్చేసి మనకి బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీ దేశాలనందు ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి। ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో అయితే కనిపించదండి। కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవ్వరు కూడా నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదండి। మీరు ఒకవేళ ఎవరైనా సరే ఈ గ్రహణం కనిపించే దేశాలలో మన ఇండియన్స్ కనుక అక్కడ కనుక ఉంటే తప్పకుండా మీరు గ్రహణ నియమాలు అనేవి పాటిస్తే మీకు మీ పుట్టబోయే బిడ్డకు మంచిదండి। మరి రానున్నటువంటి వీడియోస్ లో మనకి ఈ సూర్యగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, గ్రహణ సూతకాల నియమాలు, ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్ లో నేను తెలియజేస్తానండి। తప్పకుండా మన ఛానల్ ని ఇదండి సూర్యగ్రహణం మనకి ఏ దేశాలలో కనిపిస్తుందో తెలియజేశాను కదండి। మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మీకు పట్టు విడుపు సమయాలు అయితే మీకు అంత అవసరం అయితే లేదండి। కానీ ఈ గ్రహణం కనిపించే దేశాలలో మన ఇండియన్స్ కనుక ఎవరైనా ఉంటే మీకు పర్టికులర్ గా మీకు పట్టు విడుపు సమయం టైమింగ్స్ కావాలి అంటే నేను మీకు యూనివర్సల్ టైం అనేది నేను మీకు ఇస్తానండి। అంటే మీకు ఎక్కడైతే గ్రహణం వస్తుందో అక్కడ గ్రహణం పట్టు సమయము విడుపు సమయం తెలియజేస్తాను। పాక్షిక గ్రహణం అనేది మనకి ప్రారంభమయ్యేది మార్చి 29వ తేదీన ఉదయం 8:50 గ్రహణం అనేది ప్రారంభమవుతుందండి। గ్రహణం మనకి ముగించేది మధ్యాహ్నం 12:43 ఈ గ్రహణం అనేది ముగుస్తుందండి। మీకు పర్టికులర్ గా ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అయితే మనకి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 6:13 వరకు అయితే మనకి ఈ గ్రహణం అయితే ఉంటుందండి। కానీ మీకు అస్సలు ఈ టైం అయితే అవసరం లేదండి। ఇండియాలో ఉండేటువంటి ప్రజలు ఈ ఒక్క క్లిప్ మాత్రం మీరు స్కిప్ చేసేసి తర్వాత మీరైతే వీడియోని అయితే కంటిన్యూగా చూడండి। ఎందుకంటే మీకు అసలు పర్టికులర్ గా టైమింగ్ అనేది అవసరం లేదండి। మనకి గ్రహణమే లేనప్పుడు పట్టు సమయం వాటితో మనకైతే అవసరం ఉండదు। కానీ ఈ వీడియో అనేది ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక్కటే కాదు కదా అండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది అందాలి కాబట్టి ఆ దేశాల్లో మన ఇండియన్స్ కనుక ఎవరైనా అక్కడికి వెళ్ళి మనకి స్టే చేస్తూ ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో 2025వ సంవత్సరంలో మనకి మార్చి 30వ తేదీన ఉగాది పండుగ అయితే రానుంది। ఉగాది ముందు రోజు వచ్చేటువంటి అమావాస్య అంటే 29వ తేదీన శనివారం రోజున కొత్త అమావాస్య అనేది మనకు రానుందండి। ఈ అమావాస్య చాలా శక్తివంతమైనదండి। ఈ రోజు ఎలానో మనకు భారతదేశంలో గ్రహణం లేదు కాబట్టి కొంతమంది ఇల్లును క్లీన్ చేసుకునే వాళ్ళు అమావాస్య రోజున క్లీన్ చేసుకుంటూ ఉంటారండి। లేదు అంటే ముందు రోజైనా సరే మీరు క్లీన్ చేసుకోవచ్చు। గ్రహణ నియమాలు ఎటువంటి
ఎటువంటివి పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదండి. లేదు ఒకవేళ మీకు ఏదైనా అన్ఈజీగా ఉండి పాటించాలి అని అనుకుంటే నేను మీకు తర్వాత వీడియోలో కొన్ని ప్రికాషన్స్ అనేటివి గర్భిణీ స్త్రీలు ఎలాంటివి పాటించాలి వాటి గురించి నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఇదండి ఈ వీడియోలో క్లియర్గా మనకి 2025వ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది, తేదీ, అలానే పట్టు విడుపు సమయాలు, గ్రహణం కనిపించే దేశాలు అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.